ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మామూలు టాప్ స్పీడ్ ఎంత పోతుందన్న ఇది? మామూలు వల్వోలు అన్నీ అయితే 120 120 ఎవరు కావాలరా కానీ 100. చూడండి, క్యారియర్కి అయితే పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. కొత్త బండిది, ఇది 18+ బండి ఇది. చూడండి, మనకైతే ఫ్రంట్లో అయితే అలైన్మెంట్ అయితే ఎక్కువ తేడా ఉందంట. దానికోసం అయితే ఫ్రంట్ అయితే చేస్తున్నారు. బ్యాక్ కూడా అలైన్మెంట్ తేడా అయితే ఉంది. అయితే చూడండి, వేరియేషన్ అయితే ఉంది సైడ్కి. హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు వోల్వో మల్టీ యాక్సెల్లో అయితే జర్నీ చేస్తున్నాము. మన బండి అయితే వైజాగ్లో ఉంది. బండితో పాటు మోహన్ అయితే ఉన్నాడు. మోహన్ అయితే మనకు లోడ్ చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చేస్తాడు. నేనైతే రాజేష్ ట్రావెల్స్ మల్టీ యాక్సెల్లో అయితే జర్నీ చేస్తున్నాను. మామూలు టాప్ స్పీడ్ ఎంత పోతుందన్న ఇది? ఇది కంపెనీ వాళ్ళది 80 లాగు. మామూలు వల్వోలు అన్నీ అయితే 120 120 ఎవరు కావాలరా కానీ 100, 90, 100. అంటే ఎక్కువ లాంగ్ తోలే వాళ్ళు ఒక 110 మాట పెట్టుకుంటారు. మ్యాక్సిమం 80, 90. ఎక్కువ తోలితే మా తోలితే 100 తోలుతారే అంతే. టైం అయితే ఇప్పుడు అర్లీ మార్నింగ్ 3 o'clock అవుతుంది. మన నెల్లూరు దాటేసి గూడూరు దగ్గర అయితే భారత్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆపారు. మెక్డొనాల్డ్స్ ఉంటుంది కదా అక్కడ. ఇక్కడ నుంచి ఇంకా అర్లీ మార్నింగ్ 5:30, 6 o'clock అయితే మనకి పల్మనేర్ రీచ్ అవుతుంది. అక్కడైతే దిగేసి నేను ఇంటికి వెళ్ళిపోయి ఇంకా బండి వచ్చే వరకు వేరే వర్క్ అయితే చూసుకొని తర్వాత అయితే మన బండి వర్క్ అయితే చేయించాలా. బ్యాక్ సైడ్ గ్రిల్స్, తర్వాత కొన్ని వర్క్లు అయితే చాలా పెండింగ్ ఉన్నాయి. మన బండికి డ్యామేజ్ అయినవి, దాన్ని చేపిస్తాము. మామూలు వెహికల్స్ డ్రైవ్ చేసే వాళ్ళకి చాలా మందికి డ్రీమ్ వెహికల్ అనమాట డ్రైవింగ్ చేయడంలో వోల్వో బస్సు. మీలో ఎవరికైనా వోల్వో బస్సు డ్రీమ్ వెహికల్ అయితే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మన రాజ్ కుమార్ బండి ఇదైతే చూడండి, దసరా కోసం అనేసి మొత్తం అంతా ఆల్టరేషన్ చేస్తున్నాడు. హైట్ అంతా యాంగిల్ ఉండేది అంతా కట్ చేస్తున్నాడు. మన రాజ్ కుమార్ అన్న పొద్దున్న వచ్చాడు పలంనేరు నుంచి. మా ఫ్రెండ్ అబ్బా వెళ్ళరా వాడి ఇక్కడ చేస్తున్నాడు. డిస్క్ కూడా పెయింటింగ్ వేపిస్తున్నాడు. మన బండి అయితే ఇంకా ఇక్కడ ఉంది. దీనికి కూడా కొంచెం అయితే వర్క్ అయితే ఉంది కదా. మొన్న అయితే బ్యాక్ సైడ్ అంతా గ్రిల్ అంతా పోయినాయి, డోర్ డ్యామేజ్ అయింది కదా. దానికైతే మొత్తం అయితే చేపిస్తాను. ఇక్కడే హైట్ ఉండేటివి అయితే ఇట్లా కట్ చేయించుకుంటారు. ఎక్కడన్నా రైల్వే ట్రాక్ల దగ్గర కింద అలాంటప్పుడు వెళ్ళడానికి మనకు హైటెక్ బాడీ ఉందంటే అది వెళ్దాం, బాడీ కూడా ఓపెన్ అయిపోతుంది. దానికోసం అయితే ఇట్లా చేయిస్తారు, కట్ చేయించేస్తారు. మన బండికి అయితే హైటెక్ బాడీనే పెట్టించినాము. మన అయితే ఏం చేయట్లేదు. చూడండి, రాజ్ కుమార్ అయితే ఇప్పుడు పెయింటింగ్ వేయడానికి అయితే క్లీన్ చేసుకుంటారు. బండి నీట్గా అయితే క్లీన్ చేసుకొని పెయింట్ వేయాలి, లేకపోతే మళ్ళీ రాలిపోతుంది అక్కడ దుమ్మున్న దగ్గర అయితే. కేఎస్ రాజ్ కుమార్. ఎస్, మై హార్ట్ ఈస్ బీటింగ్ మై బాడీ. పెయింటింగ్ అయితే వేస్తున్నారు. అయితే మెరుస్తుంది డిస్కో. బ్యాటరీ అయితే ఇప్పేస్తున్నాము. నైట్ అయితే అయిపోయింది. అన్నది రాజ్ కుమార్ అన్నది రెడీ అయిపోయి నైట్ అయిపోయింది. ఇంకా మందైతే పొద్దునకైతే స్టార్ట్ చేస్తారు. బ్యాటరీ ఇప్పేసి లోపల పెట్టేసుకుంటారు సేఫ్టీ కోసము. రాజ్ కుమార్ అన్న బండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము. మొత్తం అంతా పెయింటింగ్ అంతా రెడీ అవుతుంది. ఈ వర్క్ మొత్తం అయితే నేను లేనప్పుడైతే కంప్లీట్ చేశారు. దానివల్ల నేను వీడియో అయితే తీయలేకపోయాను. చూడండి, మనకైతే ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. అన్న కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, మీకైతే లింక్ అయితే ఇస్తాను. అన్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకైతే మొత్తం టచ్అప్లు ఫోల్స్కి, తర్వాత వెనకాల బ్యాక్ బంపరు ఇవైతే చేస్తున్నారు. ఇదైతే అయిపోయింది ఆల్రెడీ. మనకి డిస్కులు కూడా వేపిస్తున్నాం పెయింటింగ్. చూడండి, ఫినిషింగ్ మొత్తం కలిసిపోయింది. ఆరిపోతే మొత్తం రెండో ఒకటే అయిపోతుంది. చూడండి, డిస్కులు కూడా పెయింట్ అయితే కొట్టించేస్తున్నాము. మొత్తం ఫినిషింగ్ అయితే ఫస్ట్ లాస్ట్లో చూపిస్తాను. చూడండి, ఫినిషింగ్ అయితే దానిపైన అయితే బ్లాక్, మధ్యలో బ్లాక్, మళ్ళీ బ్లాక్ కొడతారు. ఇక్కడైతే మనకి పార్కింగ్ లైట్ల కోసం ఇక్కడైతే పెట్టించినాం ఎక్స్ట్రా. అయితే వస్తారు పార్కింగ్. చూడండి, క్యారియర్కి అయితే పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. కొత్త బండిది, ఇది 18+ బండి ఇది. వెనకాల గ్రిల్స్ అంతా కట్టినారు. గ్రిల్స్ సైడ్ ఇది వచ్చేసి ఓపెన్ డోర్కి, తర్వాత నిచ్చెన సైడ్లో అనమాట. సైడ్లో ఇది ఎక్కాలంటే ఎప్పుడైనా మనకి కాళ్ళు లాక్కునే దానికి. ఇక్కడైతే మనకి సైడ్ బంపర్ ఉంటుంది, అక్కడ ఉండదు కాబట్టి దానికోసమని ఈ ఫ్రంట్ ఛానల్ కూడా దీనికి ఎక్స్ట్రా పెట్టిండేది. ఇది ఇక్కడ ఉన్నది కూడా ఇది. ఇంకా వర్క్ అయితే ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ కూడా చేశారు. ఇది ఒకటి ఉంది ఫ్రంట్.
ఫ్రంట్ వైట్ అయితే కొట్టినారు 180+. సో అండ్ కింద అయితే మనకైతే డిస్క్ అయితే ఫుల్ కంప్లీట్ బ్లాక్ పెయింట్ ఫినిషింగ్. బ్యాక్ బంపర్కి అయితే వైట్ పెయింట్ అయితే కొట్టిస్తున్నాము. బ్యాటరీ అయితే ఫిట్ చేస్తాము. డిస్ప్లే అయితే బాగా ఫుల్ మెరుస్తున్నాయి. మనకైతే బ్యాటరీ ఫిట్ చేస్తే ఇంకా బ్యాక్ బంపర్కి అయితే వైట్ పెయింట్ అయిపోయిందంటే మనం అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా మన బండిలోంచి బిక్కిండే బంపర్ అయితే ఇక్కడ ఉంది మనది. అయితే కొత్త బంపర్ అయితే వేసి పెయింటింగ్ అయితే వేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు అయితే బండి అయితే కడుగుతున్నాడు. ఇద్దరు తమ్ముళ్ళు చూడండి, పట్లన్నీ ఆడంతా ఆరేసినాం బయట. చూడండి మొత్తం అంతా గ్రౌండ్ అంతా మాదే, రోడ్ల పైన అంతా వేసినాము. నీళ్ళని ఊరికే వేస్ట్ చేసి ఇటు పై పై రే తమ్ముడు నా ఉండాయిలే గుడ్డలే నా ఉండాయిలే. తమ్ముడు అయితే డీజిల్ కొట్టిస్తున్నాడు 15 గంటలకి. ఇంటి దగ్గర నిలబెట్టేసి ఇంకా అయిపోయింది, పూర్తిగా డ్రై అయిపోయింది. లోడ్కి వెళ్ళి వచ్చిన తర్వాత లోడింగ్లు అయితే ఏం లేవు. మనకైతే వర్షాలు ఫుల్ పడుతూనే ఉన్నాయి ఒక 4-5 రోజుల నుంచి. దానివల్ల ఏమంటే ఇంకా మన బండి వర్క్ అయినప్పటి నుంచి ఇంకా పెయింటింగ్ వేసుకొని ఇంటికి వచ్చినప్పటి నుంచి అట్లే ఉంది. దానివల్ల ఏమంటే ఇంటి దగ్గర నిలబెట్టేసినాము. ఇంటి దగ్గర అప్పుడప్పుడు స్టార్ట్ చేయాలి కదా, స్టార్ట్ చేస్తే అది ఏ రేట్ తీసుకుంటా అంటే దానికోసం అయితే డీజిల్ కొట్టిస్తున్నాము. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కోలార్కి ఎంటీ వెళ్తున్నాము. లైట్గా వర్షం పడి చూడండి, అద్దం పైన వైపర్ వేసినామంటే ఇట్ అయిపోతుంది. వర్షం ఇంకా పడుతుందిలే అని చెప్పేసి ఒకసారి వైపర్ వేసినాను, మొత్తం అంతా మట్టిగా అయిపోయింది. మనకైతే ఇక్కడ షెల్ పెట్రోల్ బంక్ ఉంది రైట్లో. మనమైతే ఇప్పుడు శ్రీనివాసపురం వెళ్ళే రోడ్ దగ్గరలో ఉన్నాము. ఇక్కడైతే మనం డీజిల్ కొట్టించుకున్నాం. షెల్లో అయితే డీజిల్ ఒక 2000 అలా డీజిల్ వేయించుకునేసి ఇంకా కోలార్కి అయితే వెళ్ళాలా. వీల్ అలైన్మెంట్ పెట్టించాలా, కుదిరితే డబ్బులు అడ్జస్ట్ అయితే ఇంకా అమౌంట్ కొంచెం అడ్జస్ట్ అవ్వలేదు. అయితే టైర్లు కూడా వేయాలా ఫ్రంట్కి. డీజిల్ షెల్లో అయితే డీజిల్ కొట్టించినాము. మనకి రూట్లో మొత్తం అంతా పోలీసు వాళ్ళదంతా దందా. చూడండి, మనమైతే కోలార్లో మన పంచర్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాము. టైర్లు అయితే ఫ్రంట్ బటన్ తక్కువ ఉన్నాయి. దానివల్ల ఏమంటే ఇంకా బటన్ తక్కువ ఉన్నాయి కదా, ఫ్రంట్కి ఉంటే ఇబ్బంది అవుతుందనేసి బ్యాక్ వేయించేస్తాను. ఇదైతే పూర్తిగా లేదు బటను, దానికోసం అయితే వెనక్కి వేయించేస్తాను. ఇదైతే వెనక్కి వేసి బ్యాక్ సైడ్ అయితే మనకు కొత్త టైర్లు ఉన్నాయి, అవి అయితే ఫ్రంట్కి వేస్తాను. వేసి అలైన్మెంట్ పెట్టించాలా, ఉంటే అలైన్మెంట్ పెట్టించుకోవడం, లేకపోతే ఏదో ఒకటి చేయాలా. కొన్ని టైర్లకి అయితే పౌడర్లు వేస్తున్నారు. బ్యాక్ బటన్ ఉన్నాయి కదా, అవి అయితే వేయించలేదు ఒకసారి. గ్రీజ్ కూడా కొట్టించేస్తున్నాము ఒకేసారి. ఈ టైర్లకి అయితే గాలి చెక్ చేయాలా. మనమైతే అపోలో అలైన్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అపోలో టైర్స్ వాళ్ళది అలైన్మెంట్ ఇక్కడ కోలార్లో. ఇంకా బండి తీస్తే అక్కడ ఏమని చెప్పేసి చెప్తున్నారు. మనమైతే ఇప్పుడు చాలా రోజుల తర్వాత అలైన్మెంట్ చేపిస్తున్నాము. ఫ్రంట్ అయితే బాగా తేడాగా ఉంది, మనకి డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది. దానికోసం అయితే మనకైతే ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే, చూద్దాం అందులో ఏవేవి వేరియేషన్ ఉన్నాయనేసి. అంటే మనకైతే సెన్సార్లు అంతా ఫిక్స్ చేస్తున్నారు. అయితే మొత్తం అంతా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకుంటారు. మనకైతే సెన్సార్లు 4 ఫిట్ చేస్తారు. 4 ఫిట్ చేసి కింద జాకులు అయితే ఎత్తేస్తారు. మనకైతే ఇవైతే కింద అయితే ఫ్రంట్కి అయితే ఇవి పెడతారు. పెట్టిన తర్వాత మొత్తం అంతా చెక్ చేస్తారనమాట. ఫస్ట్ ఫ్రంట్ వేస్తారు, తర్వాత ఫ్రంట్ అయిన తర్వాత బ్యాక్ చేస్తారు. చూడండి, మనకైతే ఫ్రంట్లో అయితే అలైన్మెంట్ అయితే ఎక్కువ తేడా ఉందంట, దానికోసం అయితే ఫ్రంట్ అయితే చేస్తున్నారు. బ్యాక్ కూడా అలైన్మెంట్ తేడా అయితే ఉంది. అయితే చూడండి, వేరియేషన్ అయితే ఉంది సైడ్కి. అలైన్మెంట్ అంతా మొత్తం ఒక రాడ్లోనే ఉంటుంది. ఆ రాడ్లోనే మొత్తం అలైన్మెంట్ అంతా చెక్ చేస్తారు. చూడండి, ఇప్పుడు గ్రీన్లోకి వచ్చినాయి 2. చూడండి, మన బండికి అయితే ఇవైతే కొన్నాను కుచ్చులో, అటు సైడ్ ఇటు సైడ్ కట్టడానికి మిర్రర్కి. చూడండి, అటు ఇటు అయితే కట్టేసినాను.
మనం వీకోట దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడైతే డీజిల్ కొట్టిస్తున్నాం 2000కి. మళ్ళీ పొద్దున్నకైతే కూలోళ్ళని ఎక్కించుకొని పోవాలా. లోడ్ ఏంటి, ఎక్కడికి, ఎన్ని టన్నులు, కిరాయి ఎంత అనే డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలంటే ట్రక్ బాయ్ అని యూట్యూబ్ ఛానల్ అయితే చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే డీటెయిల్గా అయితే చెప్తాను. చూడండి మిర్రర్ అంత దుమ్ము అయిపోయింది. చూడండి మనకైతే మిర్రర్ వాళ్ళే క్లీన్ చేయిస్తారు. అయితే బిల్ అయితే పే చేసేదానికి వెళ్తున్నాము.